యాక్చువల్లీ అన్ని డైరెక్షన్లు మంచియే. ఇది బాగుంది, ఇది బాలేదని ఎక్కడ ఉండదు. మీరు చేసే ప్రొఫెషన్ బట్టి డైరెక్షన్స్ మేము అడ్వైజ్ చేస్తాం అనమాట. ఇఫ్ సపోజ్ యు ఆర్ ఇన్ సాఫ్ట్వేర్ ఎంఎన్సి మల్టీనేషనల్ కంపెనీ, మేము సౌత్లో ఇస్తాము. సౌత్లో ఒక జోన్లో ఒక ఎంట్రీ ఇస్తే అక్కడ నుంచి మీకు చాలా డెవలప్మెంట్ ఉంటుంది అనమాట. అక్కడ నార్త్ సౌత్లో ఎంఎన్సి కంపెనీకి. అలాగే వచ్చి ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ ఉంటే వాళ్ళకు మేము నార్త్ డైరెక్షన్లో మెయిన్ డోర్ ఇస్తామన్నమాట. అలాగే పొలిటీషియన్కి ఒక ఎంట్రీ ఉంటుంది. ఇంకా వేరే బిజినెస్ చేసే వాళ్ళకు, అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకు వేరే అంటే ఒక వృత్తిని బట్టి డైరెక్షన్కి మనము ఆ డైరెక్షన్లో డోర్ ఇస్తామన్నమాట. అన్ని డైరెక్షన్లు బాగుంటాయి. కాకపోతే అన్ని డైరెక్షన్లో అన్ని డోర్లు మంచివి కావు. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను చూడండి మీకు. ఇవాళ రేపు ఏమైంది, అంతా ఈఎంఐ నడుస్తుంది అందరిది. ఎవ్వరు కూడా ఖాళీ లేరు. ఎవ్రీబడి ఈజ్ పేయింగ్ ఈఎంఐ. 2వ తారీఖు, 3వ తారీఖు, 5వ తారీఖు రాగానే ఈఎంఐలు అదే వస్తుంది. ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది. ఎందుకు వస్తుంది? వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈశాన్యంలో డోర్ పెట్టిస్తున్నారు. ఈశాన్యంలో శుభం అని పెట్టిస్తారు. కానీ ఈశాన్యంలో యాక్చువల్లీ అది అప్పుల పాలు చేస్తుంది. అది అప్పులు ఉంటే తగ్గనియదు అది ఆ డోరు. అందులో మీకు సడన్ లాసెస్ వస్తాయి. ఇప్పుడు చాలామంది చూడండి, మీరు డీల్స్ చేస్తూ ఉంటారు, రియల్ ఎస్టేటో లేకుంటే ఏదో ఒక కాంట్రాక్ట్లో టెండర్ పెట్టడము అలాంటిది పెడతా ఉంటారు. ఆ ప్రాసెస్ లెంతీ ప్రాసెస్లో ఉంటుంది. దాని కోర్స్ మొత్తం చేస్తారు వీళ్ళు. లాస్ట్కి ఇప్పుడు పోతే క్లోజ్ అవుతుంది అని చెప్పి వెళ్తారు. వెళ్ళినాక సడన్ లాస్ అవుతుంది వాళ్ళకి. ఆ డీల్ క్లోజ్ అవుతుంది, డీల్ ఎండ్ అయిపోద్ది. అది ఎందువలన అవుతుంది అంటే నార్త్ ఈస్ట్ ఈశాన్యంలో డోర్ ఎవరైతే ఇస్తున్నారో ఆ డోర్దే ఈ ప్రభావము. 100% ఫెయిల్ కావడానికి, డీల్స్ ఫెయిల్ కావడానికి రియల్ ఎస్టేట్లో అయినా సరే ఎక్కడైనా సరే మాకు అయిపోతుంది అని చెప్పి వెళ్తారు. డీల్ ఫెయిల్ కావడానికి కారణము ఈశాన్యం డోర్. అది నేను ఖచ్చితంగా 100% చెప్పగలుగుతాను. నేను చాలామందికి నేను ఆ రెమెడీస్ చేసి ఆ డోర్స్, ఇప్పుడు చాలామంది ఈశాన్యంలో డోర్ పెట్టుకుంటారు, జరపనికి రాదు వాళ్ళకు. అలాంటప్పుడు ఇక మేము అలాగే ఉండిపోవాలన్నా గురూజీ, మాకు ఇంకా వేరే మార్గం లేదా, మాకు సడన్ లాసెస్ అవ్వడము అలాంటిదే జరుగుతుండాలన్నా, మాకు వేరే మార్గం లేదా అంటే ఎందుకు లేదు, తప్పకుండా ఉంది. దానికి రెమెడీ చేస్తాం. అడ్వాన్స్ రెమెడీ కింద ఆ డోర్ నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీస్కి బ్లాక్ చేస్తాం మేము.